నమస్కారం. నిజాలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువచ్చే మన పులివెందుల న్యూస్కు స్వాగతం. నేను మీ యాంకర్ సౌమ్య. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుప్రకాష్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ అయిన ఇండియా కూటమి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. లీకేజీల బాధ్యులకు శిక్ష తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు. నిరసనల పేరుతో మహిళా జర్నలిస్టుపై అసభ్యంగా ప్రవర్తించడం ఖండనీయమని, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను ప్రజలంతా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరిగేటటువంటి హైడ్రామాను దేశమంతా దగ్గరగా చూస్తోంది. భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి నేను పదే పదే చెప్పాల్సిన పని లేదు. ఈరోజు భారత్ విశ్వగురువుగా నిలుస్తూ భారత్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్న మిగతా దేశాధినేతలంతా కొనియాడుతున్నారు అంటే దానికి గల కారణం భారతదేశాన్ని పరిపాలించేటటువంటి నేత, విశ్వవిఖ్యాత నేత శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండటం అనే విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు భారత్ కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు, శాస్త్ర సాంకేతిక రంగంలో, విద్యారంగంలో, అలాగే వాణిజ్య రంగంలో, ప్రతి రంగంలో కూడా భారత్ ప్రత్యేకత చాటుకుంటూ మిగతా దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో, అలాగే మొన్న ఏదైతే పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం విషయంలో కూడా ఏదైతే ఆయిల్ సంక్షోభం ఏర్పడిందో ఆ సంక్షోభం కూడా భారత్ పైన లేసె మాత్రం పడకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. ఎందుకు ఈరోజు ఈ ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చిందంటే, నీట్ పేపర్ సంబంధించిన లీకేజీ విషయంలో ఏదైతే ఎవరైతే దేశద్రోహులు భారతదేశాన్ని కలంకిత దేశంగా మార్చాలనేటువంటి కుట్ర పన్నాలనేటువంటి ఆలోచన ఉండి వాళ్ళను వెనుకుండి నడిపించినటువంటి వామపక్ష మరియు కాంగ్రెస్ పార్టీల యొక్క దురాలోచన ఏదైతే ఉందో అది బట్టబయలైంది. మీరు చూసినట్లయితే నీట్ పేపర్ లీకేజీని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా స్వాగతించలేదు. ఆ విషయాన్ని అదే రోజు ప్రధానమంత్రితో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా దాన్ని ఖండించారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే నిజాయితీగా, ఏదైతే పరీక్ష విషయంలో జరిగినటువంటి ఏదైతే లీకేజీ ఉందో ఆ లీకేజీకి కారణమైన వాళ్ళను తీవ్రంగా వాళ్ళను శిక్ష విధించేదానికి కావాల్సినటువంటి ప్రణాళిక సిద్ధం చేయటము, దాన్ని అమలు చేయటం కూడా జరిగింది. కానీ ఆ లీకేజీకి కారకులైన వారి వెనకుండి ఒక సిజేపీ అని చెప్పేసి, కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని నడిపించినటువంటి వారు విద్యార్థులు అనేటువంటి ఒక ముసుగులో దాని వెనక ఉన్నటువంటి కాంగ్రెస్ మరియు వామపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి లక్ష్యం ఒకటే, ఈ నీట్ పేపర్ లీకేజీ ముసుగులో దేశాన్ని అస్థిరపరిచి దేశంలోకి బయట ఉన్నటువంటి కొన్ని పెట్టేగేటటువంటి ఉగ్రవాద సంస్థలకు కావాల్సినటువంటి దారి ఇస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, భారతదేశాన్ని అస్థిరపరచాలనేటటువంటి వారి యొక్క కుట్ర పొరపాటున కూడా అమలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నేపాల్ లాగా, శ్రీలంక లాగా మొన్న అంటున్నాడు ఒకడు, ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కేవలం ఒక 20-30% మాత్రమే. మిగతా అంతా కూడా విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి, కేవలం 10వ తరగతి కూడా పాస్ కానటువంటి కొందరిని తీసుకొని వచ్చి వాళ్ళందరితో భారత్ను విచ్ఛిన్నపరిచేటటువంటి పన్నాగం చేయడం జరిగింది. వీళ్ళందరి ఉద్దేశం ఏంటి? నీట్ పేపర్ లీకేజీ అనేటువంటి ఒక ముసుగులో భారతదేశాన్ని పూర్తి స్థాయిలో
అప్రతిష్ట పాలు చేయాలి అంతర్జాతీయ సమాజంలో అనే వారి కుట్ర నెరవేరదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలించేది నేపాల్, శ్రీలంకలో ఉన్నటువంటి నేతలు కాదు. ఇక్కడ భారతదేశానికి ప్రపంచంలోనే అందరి చేత మెప్పింపబడినటువంటి, భారతదేశానికి విశ్వవిఖ్యాత పేరు ప్రఖ్యాతులు రావటంలో ఈరోజు ముందుని నడిపించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. అత్యంత పవర్ఫుల్, అత్యధిక ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నేతగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఈ భారత్ను పొరపాటును కూడా ఎవరు అస్థిరపరచలేరు, ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. ఎవరు ఏ కుట్రలు పన్నా కుట్రలు భగ్నం చేయగలిగినటువంటి సర్వసమర్థ జాతీయవాది, దేశభక్తుడు నరేంద్ర మోదీ గారు. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇలాంటి కుహానా రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి వీధి రాజకీయాలు చేసేటటువంటి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీ హయాంలో ఒక్కసారి వెనక్కు చూసుకోండి. భారతదేశానికి ప్రపంచంలో తలదించుకునేటటువంటి కుంభకోణాలు చేసిన చరిత్ర మీది. మీరా ఈరోజు భారతదేశం సంబంధించిన కీర్తి ప్రతిష్టలు, భారతదేశం సంబంధించిన యువత గురించి, భారతదేశం సంబంధించిన నిరుద్యోగ యువతకు వెన్నంటి ఉండి నడిపిస్తున్నారా? మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతున్నారు. ఎందుకు తెలుసా? నిజమైన దేశభక్తి ఉన్నటువంటి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నారనే విషయం ప్రతి భారతీయుడికి తెలుసు. అందుకే దేశం మొదట, పార్టీ తర్వాత సెల్ఫ్ లాస్ట్ అనేటటువంటి నినాదంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ఏదైతే ఈ నీటి సంబంధించినటువంటి ముసుగులో ఏదైతే ఈ విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మీ ఆలోచనలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరం కూడా ఇలాంటి ఆలోచన ఏదైతే దురాలోచన చేశారో యూపీఏ సంబంధించిన అందరికీ కూడా భారతదేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత అది నిజమైన నిబద్ధత కాదు. భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలని చేయడం తప్ప వాళ్ళను పొరపాటున కూడా ఈ భారతదేశం యొక్క ప్రతిష్టను పెంపొందించాలన్న ఆలోచన లేదు. నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పేశారు, ఈ పేపర్ లీకేజ్ విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు శిక్ష తప్పదు, దాన్ని ఎవరు ఆపలేరు.